హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ వరల్డ్. ఇంకొక త్రో బ్యాక్ వీడియో చూసేయండి. ఈ వీడియో కూడా నాకైతే చాలా స్పెషల్ అనే చెప్పాలి. చాలా ఈగర్లీ వెయిటింగ్ ఇది పోస్ట్ చేయడానికి. ఈ వీడియో ఏంటంటే మేము కలయకుండాలో ఉన్నప్పుడు వన భోజనాలు అయితే చేసామండి. మొత్తం ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ అయితే వన భోజనాలకి అయితే ప్లాన్ చేసుకున్నారు. సో ఇంకా దానికోసమని మాన్విత్ మేము అందరం రెడీ అయిపోయాం. ఇంకా రిమైనింగ్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కింద అందరం కూడా గ్యాదర్ అయ్యి ఎవరెవరైతే రావాలి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేముండే క్వార్టర్స్ కి దగ్గరలోనే ఒక పార్క్ అయితే ఉందండి. ఆ పార్క్ అయితే చాలా బాగుంటుంది. అందరూ గ్యాదర్ అయ్యడానికి గ్రీనరీగా ఉన్న ప్లేసులు వనభోజనాలకి బాగా సెట్ అవుతాయని చెప్పి ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ చేశారండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఫైనల్ గా రీచ్ కూడా అయిపోయాము ఆ ప్లేస్ కి అయితే. ఇంకా అరౌండ్ 11 అలా అవుతుంది. ఆ టైం కి అందరం రీచ్ అయ్యేసరికి ఒక కార్ తప్ప మిగతా అందరం అయితే రీచ్ అయిపోయామండి ఇక్కడికి. ఆ టైంలో అంతా ఎండగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా దాని ఎదురుగానే ఇలా ప్లేస్ అయితే ఉందండి. ఇక్కడ ఇలా షెడ్ లా కూడా ఉన్నాయి. తినడానికి అది కూడా బాగుంటుందని చెప్పేసి ఇక్కడే మ్యాట్స్ అన్ని అయితే వేసేసుకొని అందరం కూర్చుని పోయాము. వేరే కార్ కూడా రాలేదని చెప్పా కదండి. ఇంకా వాళ్ళు కూడా అయితే వచ్చేసాక మొత్తం అందరం కూడా గేమ్స్ అవి స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు ఫైనల్ గా. వాళ్ళు రాగానే ఇక్కడ వేరే అన్నయ్య వాళ్ళ బాబుది బర్త్డే కూడా ఉంది. సో వాళ్ళ బాబు బర్త్డే కూడా ఇక్కడే సెలబ్రేషన్ అయితే చేశారు. ఇంకా బర్త్డే కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నారు. బర్త్డే కేక్ కటింగ్ అయిపోగానే ఇంకా అందరం మంచిగా ఫొటోస్ అవి తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నేను కళాయికొండలో ఉన్న 4 ఇయర్స్ లో అయితే ఇదే ది బెస్ట్ మూమెంట్ అండి. అందరం కలిసి ఇలా వనభోజనాలకు రావడం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. లైఫ్ లాంగ్ అయితే గుర్తుండిపోతుంది. ఇంకా మేము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే ముందే అయింది కాబట్టి ఇంకా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము మా హస్బెండ్ నేను కూడా. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక ఒక పక్క మేమైతే హౌస్ ఆడుకుంటున్నాం. ఇంకా పిల్లలందరూ కూడా గ్రౌండ్ లో అయితే మంచిగా ఆడుకుంటున్నారు. లంచ్ టైం అయితే అయిపోయిందండి. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకొచ్చారండి. నేనైతే ఈ దొండకాయ వెల్లుల్లి కారం అయితే పట్టుకెళ్ళాను. ఇంకా అందరూ ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకొచ్చారు. అన్ని కూడా చాలా టేస్టీగా అయితే చేశారండి. అందరూ కూడా చాలా ట్రెడిషనల్ గా అయితే వండి తీసుకొచ్చారండి. అన్ని ట్రెడిషనల్ డిషెస్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. అన్ని ట్రెడిషనల్ డిషెస్ ఉన్నప్పుడు మనకి ట్రెడిషనల్ గా తింటే బాగుంటుందని అరిటాకుల్లో అయితే అందరం కూడా వడ్డించుకొని తిన్నామండి. ఫుడ్ ఎలా తిన్నా కడుపులోకే వెళ్తుంది కదా అని అయితే చాలా మంది అనుకుంటారు. బట్ తినేది సాటిస్ఫై అవ్వాలంటే దేనికి తగ్గ దానికే ఉండాలి. ఇలా అరిటాకుల్లో తినడం వల్ల ఆ ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అయింది ఇందులో తినడం వల్ల. ఫస్ట్ అయితే మొత్తం మా లేడీ గ్యాంగ్ అంతా కూర్చున్నాము. అందరికి కూడా మంచిగా వడ్డించేశారు అన్నయ్య వాళ్ళు. ఇంకా మేము తినేసాక అన్నయ్య వాళ్ళు కూడా మంచిగా అయితే వడ్డించేసాము. ఇంకా అందరం లంచ్ కంప్లీట్ చేశాక ఆ గార్డెన్ లోకి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా గార్డెన్ లోకి వెళ్ళాక చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. గేమ్స్ ఆడాము. గేమ్స్ లో గిఫ్ట్స్ గెలుచుకున్నాము. మరి మేము ఎలా ఎంజాయ్ చేసామో మీకు తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ అయితే చూడండి. ఈ పార్ట్ లోని మొత్తం వీడియో అయితే కుదరదు. ప్లీజ్ స్టే ట్యూన్ నెక్స్ట్ పార్ట్ కోసం. మరి వీడియో గాని నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.